కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కాల పరిమితిని నిర్దేశించుకుని ప్రాజెక్టులను పునరుద్ధరించే పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. కాళేశ్వరం మరమ్మతులపై సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు మంత్రి. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, CWRPS ప్రతినిధులు, డిజైన్ సంస్థలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు మీటింగ్కు హాజరయ్యారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే 3 బ్యారేజీల పునాదులు, డిజైన్లతో తీవ్రమైన లోపాలను గుర్తించాయని తెలిపారు మంత్రి. ఈ 3 నిర్మాణాల్లోనూ సమస్యలు ఒకే రకంగా ఉన్నాయన్నారు. 3 బ్యారేజీల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 2027, 2028 వర్కింగ్ సీజన్స్లో మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నారం, సుందిల్లా బ్యారేజీలు నిర్ణీత సమయంలోగా పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డను కనీసం పాక్షికంగానైనా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. డిజైన్ కన్సల్టెంట్ గా AFRY ఇండియా, IIT ముంబై జాయింట్ వెంచర్ ను ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వారం పొడవునా రోజుకు 24 గంటలు పనిచేసి త్వరగా డిజైన్లు అందించాలని మంత్రి సూచించారు. ఈ డిజైన్లను ఆమోదం కోసం వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, కాళేశ్వరం పనులకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 45 రోజుల పరీక్షా కాలంలో ఆ సంస్థ సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. పునరుద్ధరణ పనుల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు మంత్రి ఉత్తమ్. కల్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్ గా ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారానికి 2 సార్లు సమావేశమై పురోగతిని సమీక్షిస్తుందని తెలిపారు. అలాగే L&T వంటి నిర్మాణ సంస్థలు క్షేత్రస్థాయిలో తమ క్యాంపులను, వసతులను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు మంత్రి. ఇసుక తొలగింపు, GPR పరీక్షలు, సైట్ ప్రిపరేషన్ పనుల్లో ఏజెన్సీలు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. ప్రతి పరీక్షను అధికారులు, డిజైనర్ల సమక్షంలోనే నిర్వహించి డాక్యుమెంట్ చేయాలని స్పష్టం చేశారు ఉత్తమ్.